వెల్కమ్ టు మై ఛానల్ సోను వ్లాగ్స్. ఏంటి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, తిన్నారా? ఓ సారీ ఇది ఈవినింగ్ కదా, టీ టైం అవుతుంది. టీ తాగారా? ఏంటి, ఎవరు ఈ పిల్ల లోడా వాగుతుంది అని అనుకుంటున్నారా? అదే చెప్పాను కదా అండి, సోను వ్లాగ్స్ అని. సో ఏంటంటే అండి, ఇది నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి నుంచో స్టార్ట్ చేద్దామని అనుకున్నా అండి, బట్ ఏంటంటే కుదరలేదు కాదు, యాక్చువల్లీ భయమేసి స్టార్ట్ చేయలేదు. ఏమో ఎలా ఉంటుందో, మీరు సపోర్ట్ చేస్తారో లేదో అని. ఇప్పుడు కూడా భయంగానే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు. మేము ముస్లిమ్స్. నా తెలుగు మాట్లాడడంలో ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే కామెంట్ చేయాలంటే నా వాయిస్ వింటేనే కదా మీకు అర్థమయ్యేది. అందుకని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ తర్వాత కామెంట్ పెట్టచ్చు. ఓకేనండి. ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకున్నాము, అంటే పూల మొక్కలన్నీ తీసుకొని ఇలా పూల కుండీల్లో వేస్తున్నామండి. ఇదైతే ఏంటో కిడ్నీలో స్టోన్స్ గురించి అంట, తింటే చాలా మంచిదంట. రోజు మార్నింగ్ లేవగానే ఒక ఆకు తెంపుకొని తినాలంటండి, కిడ్నీ స్టోన్స్ గురించి. మా అమ్మ ఆన్లైన్లో బుక్ చేసింది, మీషోలో. ఏమో పెరుగుద్దో లేదో, నాకైతే డౌటే. నేను ఎప్పుడూ చూడలేదండి ఈ మొక్కని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి, దీని పేరు నాకు తెలీదు. మామూలుగా అయితే మాట్లాడుతూనే ఉంటాను, మీ ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది ఎందుకో. ఇలాగైతే మొక్క వేస్తుందండి. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండవు ఇవి మొక్కలు వేసి వీటిని పెంచుదామని. కానీ ఏంటంటే ఈ యూట్యూబ్లో పెడదామని చేస్తున్నా నేను కూడా. అయితే ఇది ఫస్ట్ ఇందులో మల్లెపూల మొక్క వేసామండి. అది ఎప్పుడో వేసాము. అయితే మళ్ళీ అలా మట్టి మొత్తం అలాగా గెడ్డలా కట్టేసింది. అలా ఉంటే అవ్వదు అని మొత్తం తీసి మళ్ళీ పొడిలా చేస్తున్నాం. అయితే నేనేమో ఆడుకుంటా కేక్ కోస్తా అమ్మ అంటే తిట్టి నా దగ్గర నుంచి లాక్కొని మా అమ్మ అయితే పగలగొడుతుంది. అదైతే నా నెత్తి మీద వస్తుందేమో అనుకున్నాను అండి. నేనైతే జస్ట్ మిస్, కింద కొట్టింది. ఏమో నాకైతే డౌటే అండి. ఎప్పుడో ఒకప్పుడు మా అమ్మ తీసుకొని ఏదో ఒకటి తెచ్చుకొని నా నెత్తి మీద కొడుతుంది, నేనేం చేసేళ్ళరికి. అలాగైతే పొడిలా చేస్తుంది. నేను చేస్తా అంటే వద్దంటుంది, నువ్వు ఆడుకోవడానికి పెట్టాను అనుకుంటున్నావా ఇవన్నీ అని. అయితే యూట్యూబ్ గురించేనండి నేను అసలు ఇలాగైనా కూర్చొని మా అమ్మకి హెల్ప్ చేసిన, లేకపోతే నేను అసలు వాటి జోలికే వెళ్ళను. నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఆ మొక్కలు పెంచాలి అని. అలాగైతే పొడిలా చేస్తుంది, మళ్ళీ కొడుతుందండి బాబు. అలా పొడిలాగా ఎంత గట్టిగా అయిపోయిందో చూడండి. అది ఇంతకుముందు అందులో మల్లెపూల మొక్క వేసామండి. మల్లెపూలు అంటారు కదా, అది దాని వేర్లు అవన్నీ మొత్తం అంతా పాకేసింది లోపల. అలాగైతే పొడి చేస్తుంది. మళ్ళీ నేను ఆడుకుంటా అని తీసుకున్నా, పొడి చేస్తా అని అంటుంటే, నువ్వు ఆడుకోకుండా పొడి చేస్తా అంటేనే చెయ్యండి, సరే అని కూర్చొని చేస్తున్నా. అది ఎంత కొట్టినా అవ్వట్లేదు, చాలా గట్టిగా ఉందండి బాబు, రాయిలాగా. అయితే మళ్ళీ కేక్ కోస్తా అని మళ్ళీ తీసుకొని అది కొడుతుంటే, మా అమ్మ పెడతావా లేదా, అక్కడ పక్కన పెడతావా లేదా అంటుంది. అది కొడుతుంటే అది కొడుతుంటే అసలు పగలట్లేదండి బాబు అసలు. అది మాత్రం పగలాలి, నీకుంది, నీ మొహం పగిలిద్ది అంటుంది మా అమ్మ. పెడతావా లేదా అని అరుస్తుంది. ఇంకా పెట్టేశాను భయమేసి.
ఇంకా వినలేదంటే నిజంగానే నా నెత్తి మీద కొడుతుంది అది తీసుకొని. అంత రిస్క్ చేయొద్దు అని పెట్టేశాను. అయితే అలా వేస్తుంది. ఇదేంటి విరజాజులు అంటండి. ఈ పువ్వులు బాగుంటాయి, స్మెల్ బాగా వస్తాయి. అలాగైతే మట్టి అయితే తీసుకున్నాము. ఆ మట్టి మొత్తం నేనే తెచ్చానండి. ఎందుకంటే వీడియోస్ చేసుకుంటామా అంటే అయితే నువ్వే తెచ్చుకో అని నా చేత తెప్పించి మా అమ్మ తెస్తుంది. ఇదైతే సెంటు గులాబీ అంటండి. నేనే తీసుకున్నా. దాని వెనకాల ఉన్నది కూడా నేనే తీసుకున్నా. 250 చెప్పాడు అది. అలా అడిగి 150కి అయితే తీసుకున్నాం. ఇదైతే 70 రూపీస్కి అయితే ఇచ్చాడు. ఇది మాత్రం ఈ ఫ్లవర్ మాత్రం చాలా బాగుందండి. స్మెల్ ఏం రావట్లేదు కానీ చూడ్డానికి బాగుంది. దానికి ముళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. మా అమ్మ అయితే వేస్తుంది. ఇవన్నీ ఇలాగా కుండీల్లో వేసి పైన టెర్రస్ పైన పెడదామని. మాకెక్కడ కింద మొక్కలు వేసుకోవడానికి అసలు స్పేస్ లేదండి. మొత్తం రోడ్డు కూడా సిమెంట్ రోడ్డే. అందుకని ఇంకా ఏమైనా ఇలా కుండీలో వేసుకోవడమే. అందుకని ఇలాగ వేసి కింద పెట్టడం కంటే పైన పెట్టడం బెటర్ కదా అని టెర్రస్ పైన అయితే పెడదాం అనుకున్నాం. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పైన పెట్టిన తర్వాత. అన్నీ ఈ మొక్కలే చూపిస్తున్నా అని అనుకోవద్దు. కామెడీ వీడియోస్ చేస్తా, కుకింగ్ గురించి కూడా చేస్తా. మా దగ్గర క్యాట్స్ ఉన్నాయండి, వాటి గురించి కూడా వ్లాగ్స్ చేస్తా అండి. ఇంకా నా తెలుగులో ఏమైనా తప్పులు ఉంటే చెప్పాను కదా, కామెంట్ చేయండి. ఇంకా ఈ వ్లాగ్ ఇంతేనండి. ఈ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.